అందరికీ నమస్కారం. మన ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చేయగలమా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇది కేవలం ఒక కోరిక మాత్రమేనా, లేకపోతే దీని వెనుక నిజంగా ఏదైనా శక్తి ఉందా? ఈ రోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. మన లోపలి ప్రపంచం మన బయటి వాస్తవికతను ఎలా సృష్టించగలదో ఓసారి లోతుగా చూద్దాం. సరే, అసలు మన ప్రయాణం మొదలయ్యదే ఒక కీలకమైన ప్రశ్నతో. మన సంకల్పాలు, మన ఆలోచనలు నిజంగా ప్రపంచాన్ని మార్చగలవా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఈరోజు విశ్లేషణంతా నడుస్తోంది. మరి ఇంత గొప్ప శక్తికి పునాది ఏమిటి? ఈ మొత్తం ఆలోచనా విధానానికి మూలం ఒకే ఒక్క భావనలో ఉందండి, అదే పవిత్రత. ఇది గనక మనకు సరిగ్గా అర్థమైతే మిగతాదంతా చాలా సులభంగా తెలిసిపోతుంది. పవిత్రత ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏవో కొన్ని కఠినమైన నియమాలు, నిబంధనలు గుర్తుకొస్తాయి కదూ? కాని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పవిత్రత వేరు. దీని అర్థం చాలా చాలా లోతైనది. ఇది కేవలం శారీరకమైన విషయం అస్సలు కాదు. మన ఆలోచనలు, మన మాటలు, మనం చేసే పనులు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో స్వచ్ఛతను పాటించడమే అసలైన పవిత్రత. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో. పవిత్రత అనేది మనమీద వేసుకున్న బరువు కాదు, అదొక అలంకరణ అట. అంటే అది మనల్ని బంధించే సంకెళ్ళు కాదు, మనల్ని మరింత అందంగా, ప్రకాశవంతంగా చూపించే ఒక ఆభరణం లాంటిది. సరే, ఒకరు లోపల ఇంత స్వచ్ఛంగా, పవిత్రంగా మారారు అనుకుందాం. మరి దాని ప్రభావం బయట ఎలా కనబడుతుంది? ఆ ఫలితమే ఆత్మికత. ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. ఈ పవిత్రతకి ఆత్మీకతకి ఉన్న సంబంధం అస్సలు విడదీయలేనిదన్నమాట. మనలో పవిత్రత అనే గుణం ఎంత బలంగా పాతుకుపోతే ఆత్మీకత అంత ప్రకాశవంతంగా వికసిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటి విత్తనమైతే రెండోది దాన్నుంచి పూచే పువ్వులాంటిది. ఆత్మీకత అనేది పవిత్రతకు చాలా సహజంగా వచ్చే ఒక ఫలితం. మరి ఈ ఆత్మీకత అనేది కేవలం మనసులో ఉండిపోయే భావన అనుకుంటున్నారా? అస్సలు కాదు. అది బయటకు కూడా స్పష్టంగా కనిపిస్తుందట. ఎలాగంటే వాళ్ల కళ్లల్లో ఓ ప్రత్యేకమైన కాంతి, వాళ్ల నవ్వులో ఎలాంటి కల్మషం లేని ఓ స్వచ్ఛత, ముఖంలో ఓ ప్రశాంతమైన భావం, చివరికి వాళ్ల నడకలో కూడా ఓ తేలికైన నడక ఉంటుందట. ఇవన్నీ వాళ్ల లోపల ఉన్న స్వచ్ఛతకు బయట కనిపించే గుర్తులన్నమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర పవిత్రత అనే ఫౌండేషన్ ఉంది. దానిమీద ఆత్మికత అనే ఒక అందమైన నిర్మాణం కూడా ఉంది. మరి ఈ శక్తితో మనం చేయగలిగే గొప్ప పని ఏంటి? అదే మనసా సేవ. అంటే కేవలం మనస్సుతో, మన ఆలోచనలతో చేసే సేవ. సాధారణంగా సేవ అనగానే మనకేం గుర్తొస్తుంది? మాటలతోనో చేతలతోనో చేసే సహాయం. కరెక్టే. కాని ఆ రెండింటికి కొన్ని లిమిట్సున్నాయి. మాటలు వినగలిగే వాళ్ల దగ్గరికే వెళ్తాయి, పనులు మనమున్న చోటే చేయగలం. కాని మనస్సుతో చేసే సేవకు ఎలాంటి హద్దులు లేవు. అది ప్రపంచంలో ఎక్కడున్న వాళ్లకైనా చేరుతుంది, వాళ్లు ఏ స్థితిలో ఉన్నా సరే. అందుకే దీనివల్ల వచ్చే ఫలితం డబ్బులుంటుందంటారు. మనకూ మేలు జరుగుతోంది, ఇతరులకూ మేలు జరుగుతుంది. అయితే ఇంత పవర్ఫుల్ మనసా సేవ చేసే స్థాయికి మనం ఎలా చేరుకోవాలి? దీనికి ఒకే ఒక ముఖ్యమైన సాధనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఆ సాధన వెనుక ఉన్న సీక్రెట్ ఒక్కటే: ఏకవ్రతగా ఉండటం. అంటే ఏంటి? సింపుల్. మనసుని, బుద్ధిని 100 దారులో పరిగెత్తించకుండా ఒకే ఒక లక్ష్యం మీద, ఒకే ఒక శక్తి మీద స్థిరంగా నిలపడం. మన మైండ్లో ఉన్న అపారమైన శక్తిని ఒకే చోట ఫోకస్ చేయడానికి. ఇదే మాస్టర్కి. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. లెక్కల్లో చూడండి, 1 అనే నంబర్ లేకపోతే సున్నాలకి ఏమైనా విలువ ఉంటుందా? ఉండదు. కాని అదే 1 పక్కన సున్నాలు పెడుతూ వెళ్తే దాని విలువ 10ంతలు, 100 రెట్లు, 1000 రెట్లు అలా పెరుగుతూనే పోతుంది. సరిగ్గా అలాగే మన జీవితంలో కూడా ఆ ఒక్కరిని బేస్ చేసుకుని మన దృష్టిని గనక ఫోకస్ చేస్తే మన శక్తి కూడా అనంతంగా పెరిగిపోతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ అంతా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు యాక్షన్ టైం. అంటే దీన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇది కేవలం ఒక సలహా కాదు, ఇప్పుడు ప్రపంచానికి అత్యవసరమైన ఒక పిలుపు. ఈ పిలుపు ఎంత పవర్ఫుల్ అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రకృతి కూడా మార్పు కోసం మనవైపే చూస్తోండట. ఓ ప్రకృతికే యజమానులైన ఆత్మలారా, ఇకనైనా ఈ ప్రకృతిని మార్చండి అని స్వయంగా ప్రకృతి మనల్ని వేడుకుంటున్నట్టుగా ఉంది.
ఆలోచించండి, మనమీద ఎంత పెద్ద బాధ్యత ఉందో ఇది గుర్తుచేస్తోంది. ప్రపంచం ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. మన చుట్టూ ఉన్న ఎన్నో ఆత్మలు ఒక్క చుక్క శాంతి కోసం, ఒక్క క్షణం ఆనందం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాయో, దాహంతో అల్లాడిపోతున్నాయట. ఈ మాట వింటుంటేనే మనసులో కరుణ కలగకుండా ఎలా ఉంటుంది? అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆచరణలో పెట్టడానికి ఇక్కడ 2 సింపుల్ స్టెప్సున్నాయి. నంబర్ 1, మన చుట్టూ ఉన్న వాళ్లకి మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకోవడం, వాళ్లనుంచి మంచిని స్వీకరించడం. ఇక రెండోది, కేవలం ఏదో ఒకటి చెయ్యడం కాదు, అసలు మన ఉనికే, మన ప్రెజెన్సే ఈ ప్రపంచానికి ఓ దయతో నిండిన దీవెనలా మారిపోవాలి. సో ఫైనల్గా మనం ఈరోజు తెలుసుకున్నది ఏంటంటే, మాటలతో చేతలతో చేసే సేవ చాలా గొప్పది, కాదనట్లేదు. కానీ ఈ సమయంలో అంతకంటే శక్తివంతమైనది, అంతకంటే అవసరమైనది మరొకటుంది. అదే మనసా సేవ. మన పాజిటివ్ ఆలోచనలతో, మన సంకల్పాలతో ప్రపంచానికి సేవ చేయాల్సిన సమయం ఇదే. ఇప్పుడు ఈ ప్రశ్న మనందరి కోసం. మన ఆలోచనలకు ఇంత శక్తి ఉందని తెలుసుకున్నాక, ఈ శక్తిని ఉపయోగించి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ఎలా సేవ చేయగలం? ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం.